7 కోట్లు కాజేశారు కేటుగాళ్లు. అయితే కటకటాల్లోకి నెట్టారు పోలీసు. అలానే ఉప్పుతో ముప్పే అంటున్నారు నిపుణులు. కేరళ డీజీపీగా ఏపీ వ్యక్తి మల్లికా షెరావత్ కీలక కామెంట్స్. ఇలాంటి అప్డేట్స్ ఫటాఫట్ ఇప్పుడు చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన 4 ఉద్యోగులపై వేటు పడింది. దీనికి సంబంధించి ఆలయ ఈవో వెంకట్రావు ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఉద్యోగుల్ని సంజాయిషి కోరుతూ మెమోలు ఇచ్చారు. ప్రసాద విక్రయశాలలో చింతపండు చోరీ ఘటనపై నియమించిన హైలెవెల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం 6 ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు స్టోర్ గుమస్తాగా విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్ ను 3 సహాయకుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు 2 సూపరింటెండెంట్లను సంజాయిషి కోరుతూ ఛార్జీ మెమోలు జారీ చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం చేస్తున్న 4 ముఠా సభ్యుల్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ కు బంగారం ఇప్పిస్తామంటూ కావలికి చెందిన పోతురాజు రతన్ కుమార్, జస్వంత్, శాంతి పవన్ కుమార్, కట్టా శ్రీకాంత్ 7,32,00,000 రూపాయలు మోసం చేశారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. తనకు నకిలీ బంగారం ఇచ్చారని తెలుసుకున్న బాధితుడు రాజేంద్ర ప్రసాద్ తనకు బంగారం వద్దు, డబ్బుల్ని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరగా కర్నూలుకు రావాలని సూచించిన నిందితులు కర్నూలులో ఓ లాడ్జిలో బాధితుడిపై దాడి చేసి మరో 50,000 రూపాయలని తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన సూత్రధారి సుధీర్ పరారీలో ఉన్నట్టుగా ప్రకటించారు. కేరళ డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి రావడ చంద్రశేఖర్ నియమితులయ్యారు. కేరళలో తలసేరి ఏఎస్పీగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా ఐబీ డిప్యుటేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుంచి వచ్చి కేరళ డీజీపీగా నియమితులయ్యారు. డిప్యుటేషన్ నుంచి వచ్చిన తర్వాత కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రావడ చంద్రశేఖర్ నిలిచారు. చంద్రశేఖర్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. తలసేరి ఏఎస్పీగా తన ఉద్యోగాన్ని ప్రారంభించిన రావడ చంద్రశేఖర్ వైనాడ్, మలప్పురం, ఎర్నాకుళం రూరల్, పాలక్కాడ్ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా, త్రిశూర్, కొచ్చి రేంజ్లలో డీఐజీగా, తిరువనంతపురంలో పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాలుగా ఐబీ డిప్యుటేషన్ పై ఉన్నారు. కృత్రిమ సౌందర్య సాధనాల కంటే సహజ సౌందర్యం చాలా బెటర్ అన్నారు నటి మల్లికా షెరావత్. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు ఒక వీడియో ద్వారా కీలక సందేశం ఇచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అభిమానులు, అనుచరులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం నటి సెఫాలి జరివాలా మృతి నేపథ్యంలో మల్లికా షెరావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కృత్రిమంగా తయారైన కాస్మెటిక్స్ తో ఇబ్బందులు రావచ్చనే సందేహాన్ని వెలువచ్చారు. కృత్రిమ పదార్థాలను వాడి ఇబ్బందులు పడే కంటే మనమే కొన్ని అలవాట్లు నేర్చుకోవాలని, శుభ్రంగా తినడం, మంచినీరు తాగడం, ప్రశాంతమైన నిద్రను అలవరుచుకోవడం లాంటివి క్రమం తప్పకుండా పాటించాలన్నారు మల్లికా షెరావత్. మలయాళ చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సెన్సార్ బోర్డుతో వివాదంలో చిక్కుకుంది. బాధిత మహిళ పాత్రకు జానకి అనే పేరు పట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు సినిమా సర్టిఫికేట్ జారీకి నిరాకరించింది. దీనిపై చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే ఇలాంటి పేర్లతో సినిమాలు వచ్చాయని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించింది. జానకి అనే పేరు గౌరవనీయమైన దేవతగా భావించే సీతాదేవితో సంబంధం ఉన్నందున చిత్రంలో చూపించిన విషయాలు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ప్రకారం ఉల్లంఘనకు దారితీయొచ్చని పేర్కొంది. అందుకే చిత్ర టైటిల్, సంభాషణల నుంచి పేరును తొలగించాలని చెప్పినట్టుగా తెలిపింది. ఉప్పు వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ఉప్పు ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ఉప్పు వాడకంతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మంది మరణిస్తున్నారని ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆరోగ్య నిపుణులు పదే హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది సిఫార్సు చేసిన దానికంటే రెట్టింపు సోడియంను తీసుకుంటున్నారని తెలిపింది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్లు వస్తాయంటోంది. ఆయా పరిణామాలే అకాల మరణాలకు ప్రధాన కారణాలని చెబుతోంది. ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఉప్పు వాడకానికి కౌంటర్ గా పొటాషియం కలిగిన ఉప్పుకు మారాలని WHO కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.